రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు రైతులకు ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రితో చంద్రబాబు రహస్య ఒప్పందం పథకం పెట్టుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపేశాడని ఈ విషయం అసెంబ్లీలోని రేవంత్ రెడ్డి చెప్పడాన్ని కాకాని గుర్తు చేశారు. సోమశిల జలాశయాలను పరిశీలించేందుకు మేము శాంతియుతంగా ప్రయాణమవుతుంటే మమ్మల్ని పోలీసుల ద్వారా నిలిపేసి హౌస్ అరెస్టులు చేయడం ఏమిటని వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయం పతనం చంద్రబాబు హయాంలో ఎప్పుడు ఉంటుందని, అందుకే రైతుల కోసం పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం విషయంలో రైతుల శ్రేయస్సు ఏమాత్రం పట్టించుకోకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ రైతులకు సంబంధించి వాళ్ళకి ఉరివేసేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా అతిపెద్ద జలాశయం ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం అతిపెద్ద జలాశయం అయితే ఈరోజు విభజనకు గురైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి పెద్ద జలాశయాలు రెండు సోమశిల కండలేరు జలాశయాలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సోమశిల జలాశయానికి సంబంధించి నీరు ఏదైతే ఉందో సోమశిల జలాశయంలో ఆ నీటి పరిస్థితి, రైతుల గతి ఏమిటి అని చెప్పి అడగడానికి ఈరోజు అందరం కలిసి సోమశిల జలాశయం దగ్గరికి వెళ్ళి రేపటి రోజు సోమశిల జలాశయం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి రైతులందరితో కలిసి దాని మీద ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని శాంతియుతంగా మేమందరం సోమశిల జలాశయం దగ్గరికి వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మేము సోమశిల జలాశయం దగ్గరికి వెళితేనే చంద్రబాబు తన నీడను చూసి తానే భయపడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు రంగులు బయటపడ్డాయి, చంద్రబాబు నాయుడు ద్రోహం బయటపడింది, చంద్రబాబు నాయుడు కుట్ర రైతాంగానికి తెలిసిపోయింది. కాబట్టి దీని మీద చర్చ జరగకూడదు, దీనిని అణగదొక్కాలా, ఈ అంశం వెలుగులోకి రాకూడదు. కాబట్టి ఏదైతే నేను చీకటి ఒప్పందం కుదుర్చుకున్నానో అదే చీకట్లో అది మగ్గిపోవాలి తప్ప వెలుగు చూడకూడదు ఆ ఒప్పందం, దాని గురించి ప్రజలు ఎక్కడా చర్చించకూడదు అనేటువంటి ఆలోచనతో నిన్న మనం చూసాం. చంద్రబాబు నాయుడు ఏదో ఆయన పాపం చేతులూపి ఆయన అక్కసంతా ఏంటి అంటే రైతులకు ద్రోహం జరిగిందనేటువంటి దాని మీద ఆయన అక్కసు లేదు, రైతులకు అన్యాయం జరిగిందనేటువంటి దాని మీద ఆయన బాధ లేదు, రైతులు అన్యాయానికి గురయ్యారనేటువంటి దాని మీద ఆయనకి చింత లేదు. ఆయన ఆలోచన విధానం వల్ల ఏ విధంగా ఉంది అంటే నా రహస్యం బయటపడిపోయిందే. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి నీతి నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడు అనేవాడు ఎక్కడ కూడా నేను రేవంత్ రెడ్డితో ఈ అంశం మీద చర్చించలేదు, ఆంధ్ర రాష్ట్ర రైతుల ప్రయోజనాలు నాకు ముఖ్యమైనటువంటి మాట ఆయన నోటుకుండా రాలేదంటేనే దాని అర్థం ఈరోజు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మేము కూడా తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, తెలంగాణ రైతులకు వ్యతిరేకం కాదు. మేము అనేదల్లా తెలంగాణ రైతులు లబ్ధి చెందుతున్నారు, తెలంగాణ రైతులతో పాటు ఆంధ్ర రాష్ట్రం కరువు సీమల్లో చిక్కున్నటువంటి రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకి ఈరోజు న్యాయం జరగాలి, మేలు జరగాలని కోరుకుంటే మమ్మల్ని అణిచివేయడానికి ప్రతి విషయంలో ఏదైనా సరే అవినీతి జరిగిందన్నా, అక్రమం జరిగిందన్నా, అన్యాయం జరిగిందన్నా మేము వెళ్ళి పరిశీలిస్తాము, దాన్ని రైతులతో చర్చిస్తాము. ఎందుకంటే మేము అధికార పక్షాన ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళం, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళం, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళం, ప్రజలకు అండదండగా నిలిచేటువంటి వాళ్ళం.
కాబట్టి అటువంటి నేపథ్యంలో ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ఒక తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడి రైతులకు సంబంధించి భవిష్యత్తుగా ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతులు దీన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి నేపథ్యంలో ఈరోజు దాన్ని చంద్రబాబు నాయుడు మమ్మల్ని ప్రాజెక్టుల దగ్గర వెళ్లకుండా అధికారులు చెప్తున్నారు, పోలీసు అధికారులు, మీరు ఏదో ఒక విధంగా ఈరోజు ఆగిపోండి, రేపు వెళ్ళండి, ఈరోజు వెళ్ళడానికి లేదు అని చెప్పి వందలాది మంది పోలీసులను తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని బలవంతంగా ఈరోజు చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని వచ్చి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనేటువంటిది ఈరోజు అందరూ ఆలోచించారు, రైతాంగం అంతా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇది మా స్వార్థం కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, మా కోసం కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రత్యేకించి రాయలసీమ నెల్లూరు జిల్లా రైతాంగానికి సంబంధించి తాగునీటికి సాగునీటికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో దానిని ఈరోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి, చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలి, చంద్రబాబు నాయుడికి తెలియజెప్పాలి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. దాని ద్వారా అయినా సరే ఈ ప్రభుత్వం పునరాలోచనలో పడి రాయలసీమ ప్రాజెక్టు ఏదైతే పూర్తి అయ్యేటువంటి దశలో ఉందో దాన్ని వెంటనే పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమానికి ఎందుకు చంద్రబాబు నాయుడికి మనసు రావడం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే నీ శిష్యుడికి మంచి పేరు రావాలనేటువంటి ఆలోచన చేసి రేవంత్ రెడ్డికి మంచి పేరు రావాలని రేవంత్ రెడ్డి ధైర్యంగా చెప్పాడు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలోనే చెప్పాడు, నేను ఇండోర్ మీటింగ్ అన్నాడు, అంటే రహస్యంగా కలిశాను, రహస్యంగా మాట్లాడి ఒప్పించాను, దానివల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. అంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. అనేక సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా మంగళం పాడాడు. అందుకనే ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాల్సి ఉందో, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీలో మన వాదన వినిపించాల్సి ఉందో, అక్కడ మెతక వాదనలతో మొండి వైఖరితో మెతక వైఖరి అవలంబించి ఈరోజు దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు దాని మీద క్లియరెన్స్లు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకునేటువంటి దుస్థితి ఏర్పడితే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వాడు, రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సినటువంటి వాడు, రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిని గురించి ఆలోచన చేయాల్సినటువంటి మనిషి తానే రైతులకు నేను ఉరివేస్తాను, నాకు రైతుల ప్రయోజనాలు అవసరంలే, రాష్ట్ర ప్రయోజనాలు అవసరంలే, నా స్వార్థ ప్రయోజనాలు, నా సొంత ప్రయోజనాలు, నా కుటుంబ ప్రయోజనాలు నాకు ముఖ్యమన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవరోధాలు సృష్టించినా, పోలీసుల దగ్గర మమ్మల్ని ఈడ్చుకెళ్ళి పారేసినా, మమ్మల్ని కాల్చి చంపేసినా, మా మీద లాఠీ చార్జీలు చేసినా, మమ్మల్ని అకారణంగా మాతో పాటు వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని దుర్భాషలాడినా, దాడి చేసినా, కొట్టినా, లాఠీ చార్జ్ చేసినా దేనికైనా సిద్ధపడతాం తప్ప మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడతాం తప్ప చంద్రబాబు నాయుడు లాగా అధికారం లేకపోతే హైదరాబాద్లో అధికారం ఉంటే ప్రజల మధ్య నిలబడి ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు 19 నెలల కాలంలో దోపిడీ, అరాచకం తప్ప, దౌర్జన్యాలు తప్ప ఎక్కడైనా అభివృద్ధిని గురించి ఆలోచన చేశారా? అప్పనంగా రైతులకు సంబంధించినటువంటి భూముల్ని లాక్కొని ఈరోజు పాపం ఇండస్ట్రియలిస్టులకి వాళ్ళకి దత్తత ఇచ్చేటువంటి పరిస్థితి. అక్కడ అమరావతిలో ఉండేటువంటి రైతుల భూములు లాక్కొని ఈరోజు నేను దానికి సంబంధించి మీకేమి ఇచ్చేది లేదంటే రైతులు తిరగబడేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతు సంక్షేమాన్ని గురించి, రైతుల సమస్యల గురించి, వ్యవసాయాన్ని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. అదే పందాలో ఈరోజు కూడా రాయలసీమ ఎత్తిపోతల విషయంలో రైతాంగానికి తీవ్రమైన ద్రోహం తలపెట్టినటువంటి చంద్రబాబు నిరంకుశ వైఖరి పట్ల ఈరోజు మేమందరం పోరాడతాం. అందుకనే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరం కలిసి వెళ్ళాలనుకుంటే అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి కనీసం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్తానన్నా కూడా గడప దాటి వెళ్ళడానికి లేదు అని చెప్పి ఆంక్షలు విధించి ఒక సీనియర్ శాసనసభ్యుడు, సీనియర్ మంత్రి అటువంటి వ్యక్తినే ఈరోజు పోలీసులు నిర్బంధించి దౌర్జన్యంగా ఈరోజు ఆయన నిలువరించడం జరిగింది. అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నోటీస్ ఇచ్చి మీరు కదలడానికి లేదు అని చెప్పి మొరాయించారు. అదేవిధంగా నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పోలీసులు నివారిస్తే నేను కార్యాలయానికి తరలి వెళ్ళేది అని అంటే విధి లేని పరిస్థితుల్లో అనుమతించి ఇక్కడ ఆయన మాతో పాటు కలిసి రావడానికి మాతో పాటు ఆయనే నిర్బంధించాడు. అదేవిధంగా సంజీవ్ గారు ఇంట్లో ఉంటే బయట ఏదో కార్యక్రమానికి వెళ్ళి ఆయన వస్తుంటే ఆయన ఇంటి దగ్గరికి పోలీసులు వెళ్తే వాళ్ళకి సంబంధించి ఆయన ఇంట్లో లేడని చెప్పి నేరుగా ఆయన ఎదుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడికి చేరుకున్నాడు కాబట్టి ఆయన ఇక్కడికి చేరుకోగలిగాడు కాబట్టి వీళ్ళిద్దరూ ఈరోజు మేము ముగ్గురు అయ్యాం. లేకపోతే ఎవరిని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇళ్లలో ఆపేసి విధ్వంసం సృష్టించి మీరు ఏమైనా సరే అధికారులు చెప్పేటువంటి మాట ఈరోజు కుదరదు, మీరు వెళ్ళడానికి లేదు, మరో రోజు కావాలంటే వెళ్ళండి అంటే మీరు చెప్పేది మేము మిమ్మల్ని నియంత్రించాం. ఈరోజు మేము రోడ్డు మీద కూర్చున్నాం. మేము రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేశాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేశాడు. చంద్రబాబు కొడుకు ఎప్పుడు రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేయలే.
చంద్రబాబు నాయుడు కొడుకు నడి రోడ్డు మీద ఎందుకు కూర్చున్నాడు? చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో ₹1,00,00,000 అవినీతికి పాల్పడితే పోలీసులు అరెస్ట్ చేస్తే, మా నాయన అవినీతికి పాల్పడితే మీరు అరెస్ట్ చేస్తారని రోడ్డు మీద కూర్చున్నాడు. రాజ్యాంగం ఉల్లంఘించాడు. రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయో వాటి గురించి చెప్పాడు. ఈరోజు అదే మేము మా సొంత ప్రయోజనాల కోసమో, మా కుటుంబ వ్యక్తుల కోసమో, అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళ కోసమే మేము రోడ్డు మీద కూర్చోలే. మేము ఈరోజు రోడ్డు మీద కూర్చున్నది ఈ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించండి అని చెప్పి కోరడానికి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని మేము రోడ్డు మీద కూర్చున్నాం తప్ప, చంద్రబాబు కొడుకు లోకేష్ లాగా మా నాయన తప్పు చేశాడు, మా నాయన అవినీతికి పాల్పడ్డాడు, మా నాయన ప్రజల సొత్తు దోచుకున్నా సరే మీరు ఎవరు కూడా పట్టించుకోవడానికి లేదు, ఆయన అరెస్ట్ చేయడానికి లేదు. మీరు అరెస్ట్ చేస్తే నేను నడిరేటు మీద కూర్చుంటానని చెప్పి ఆయన కూర్చుంటే మేము ఆ విధంగా కూర్చోలే. మేము ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన ఈరోజు నడి రోడ్డు మీద కూర్చొని ఈరోజు మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించి మమ్మల్ని ఈడ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మేమేమి అవమానం పట్టంలా, అవమానంగా భావించడంలా. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రాణాలు అర్పించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి ఇది ఆరంభం మాత్రమే. ఏదో ఒకరోజు ఆర్భాటంగా చేసి వదిలేస్తాం అనుకుంటున్నారేమో, మేము వదలము. దీన్ని ప్రజల్లోకి, రైతుల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తాం. రైతుల మద్దతు కూడగడతాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఈ ప్రభుత్వం మరలా రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో చంద్రబాబు రైతు ప్రయోజనాలను విస్మరిస్తే, మొండి వైఖరి అవలంబిస్తే, మొండిగా ముందుకు వెళ్ళి దాన్ని నిలిపివేస్తే, అర్థాంతరంగా ఆపివేస్తే, మేము మా ప్రభుత్వం రైతులందరూ కలిసి మరలా రైతు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదాకా మా పోరాటం రైతుల పక్షాన కొనసాగుతుంది. అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి దాని ద్వారా రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు కొంత ప్రాంతానికి త్రాగునీరు, సాగునీరు అందించడానికి మా పోరాటాలు కొనసాగిస్తాం. మా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించి రైతుల పక్షాన మా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన అధికారం మీద ఉన్నటువంటి వ్యామోహమే ఎక్కువ అని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన సిద్ధాంతం అదే. ఈరోజు కూడా అదే నిరూపించడం కూడా జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేక ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి వాటర్ ప్రాజెక్ట్స్, తాగునీరు కానీ సాగునీరు కానీ అందించేటువంటి ప్రాజెక్ట్స్కి అన్యాయం జరిగేలాగా ఈరోజు రేవంత్ రెడ్డితో ఒక చీకటి ఒప్పందం పెట్టుకొని మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తించినందుకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్సీపీ రైతులతో సోమశిల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తే ఉదయం నుంచి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం, ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా 18 నెలల క్రితం నుంచి కూడా ఏ రోజైనా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు కానీ ప్రజల పక్షాన పోరాడింది కూడా ఎక్కడ కనిపించదు. వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, డబ్బులతో రాజకీయంలోకి, అధికారంలోకి రావడం కూడా వాళ్ళకి ఆనవాయితీగా జరిగేటువంటి పరిస్థితి. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా కూడా మొదటి రోజు నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే క్రమంలో, అలానే ప్రజలు పడుతున్నటువంటి బాధలని ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాం. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలని తెలిసినప్పటికీ కూడా ప్రతిపక్షంతో పాటు వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజలు వేలాదిగా నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ముందుకొచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. అనేక కార్యక్రమాలు విజయవంతమైనాయి. కేవలం 1.5 సంవత్సరం లోపల మేము చేసినటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం అయితే కొనసాగే పరిస్థితి లేదు, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి వస్తుందని చెప్పి మరి ఈరోజు సోమశిలకు వెళ్ళడానికి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, సంజీవ్ అన్న కానీ, నేను కానీ ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని అడ్డుకోవడం కానీ, నెట్టడం కానీ, అలానే కొంతమంది మీద లాఠీచార్జ్ చేయడం కూడా ఈరోజు అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. మళ్ళీ ఈరోజు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎస్పీ గారు ఒక 5 మందిని అయితే పొమ్మని చెప్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి చెప్తా ఉన్నాం, రైతులందరూ కూడా వాళ్ళు వస్తానని చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ముందుండి వారి తరపున పోరాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు ఇప్పుడు మొత్తం లాఠీచార్జ్ చేసి కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి చేతులు పట్టుకొని లాగి అందరినీ కూడా లోపలికి పంపించి ఇప్పుడు 5 మందికి పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉండడం అంతే ఎంత సిగ్గుచేటు అన్నది మీరు ఆలోచించాలి. తప్పకుండా కూడా మరి అందరితో కూడా కలుపుకొని మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా జరుగుతుంది. వీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేయడంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాను.